గుర్తొస్తూ ఉంటే అది ఇక్కడి నుంచే వచ్చింది. మీరేదో అనుకుంటారు పొరపాటున, అది ఇక్కడి నుంచే వచ్చింది. ఏదొచ్చినా నేను ఉన్నాను అని అన్నాడు, నేను ఉన్నవాడను అని చెప్పినవాడు, నేను విన్నాను అన్నాడు, వారి ఆర్తనాదాలు విన్నాను అని అన్నాడు. ఉండి అలా ఊరుకోలేదు. మూడవ మాటగా ఆయన ఒక వాగ్దాన నిబంధనను చేశాడు. ఏమిటది? మోషే ద్వారా చేశాడు. నీ ద్వారా అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం యొక్క పర్యవసానముగా ఒక రాజ్య నిర్మాణం నేను చేస్తాను. 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత ఏర్పాటు చేసుకుని 10 రకాలైనటువంటి దేవీ దేవతల చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ రాజ్యములో నుండి నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. నోవహు నువ్వు రా అన్నాడు. అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఇశ్రాయేలు నువ్వు రా అని పిలిచాడు. అందరినీ రా అనే పిలుస్తాడు ఈయన. వచ్చేయండి అంటాడు. గద్ద రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్లు వారిని మోసుకొని వెళ్ళాడు. సంవత్సరాల తరబడి వాళ్ళు విత్తాల్సిన అవసరం లేదు, కోయాల్సిన అవసరం లేదు, కట్టాల్సిన అవసరం లేదు, నాటాల్సిన అవసరం లేదు. ఇలా నోరు తెరుచుకుని పడుకుంటే పొద్దునికి మన్నా నోటు నిండుతుంది. అలా పెంచాడు. అలా పెంచితే వీళ్ళు గొనుగుడు కార్యక్రమాలు, సనుగుడు కార్యక్రమాలు మొదలుపెట్టారు. మూడవ వాగ్దానముతో కూడినటువంటి నిబంధన. ఏ ఇశ్రాయేలు ద్వారా అయితే ప్రపంచాన్ని తిరిగి ఆయన రూపాంతరము చెందించాలనుకున్నాడో ఆ ఇశ్రాయేలే ఇప్పుడు దేవుణ్ణి నువ్వు మాకొద్దు అని చెప్పింది. నెహుష్టానును నిలబెట్టుకుంది. కీయు దేవత వైపుకు పరిగెట్టింది. బయలుదేవత ఎదుట సాష్టాంగపడింది. మొలెకకు తన పిల్లలను అర్పించింది. ప్రభు అన్నాడు, నన్ను విసర్జించావు, నువ్వు చస్తావు అన్నాడు. చావటం అనంటే ఆయన నుంచి దూరం అవటం. ఆయన చేసిన వాగ్దానముతో కూడినటువంటి ఈ ప్రతిజ్ఞ లేకపోతే కవెనెంట్, ఆ ప్రతిజ్ఞలో 2 పార్టీస్, నిబంధనలో 2 పార్టీస్. ఒక పార్టీ నువ్వు నాకొద్దు అని చెప్తా ఉంది. కానీ దేవుడు 5 రకాలైనటువంటి తన క్యారెక్టర్ వారితో చెప్తూ వచ్చాడు. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటిది ఇదే. రాజుల గ్రంథంలో ప్రవచించినటువంటి మాటలు ఇవే. ఆయన లా లేకపోతే ధర్మశాస్త్రములో తనను గురించి తాను వివరించుకున్న 5 మాటలు ఇవే. మొదటిది, నేను నీ తండ్రిని, ఐ యామ్ యువర్ ఫాదర్. రెండవది, నేను నీ భర్తను, ఐ యామ్ యువర్ హస్బెండ్. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన, ఒక తండ్రికి పిల్లలకు ఉండే నిబంధన, ఒక భార్యకు భర్తకు ఉండే నిబంధన, ఒక ప్రియురాలికి ప్రియుడికి ఉండే నిబంధన, ఐ యామ్ యువర్ లవర్, నేను నీ ప్రియుణ్ణి. నాలుగవది, తండ్రి, భర్త, ప్రియుడు, కాపరి, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, నేను నిజమైన కాపరిని, మంచి కాపరిని అని చెప్పాడు. పోషించేవాణ్ణి నేను అని చెప్పాడు. మీరు నాటని ద్రాక్ష తోటలలో తింటారు, మీరు కట్టని కోటలలో మిమ్మల్ని పడుకునేలా చేస్తాను. మీరు స్వాధీనం చేసుకునేటటువంటి దేశం మీ కత్తి చేత కాదు, నా సన్నిధి కారణము చేత, నీతిగల నా దక్షిణ హస్తము చేత మీరు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకు అనంటే ఐ యామ్ యువర్ కింగ్ అని చెప్పాడు. నేను నీ రాజును అని చెప్పాడు. తండ్రిని అన్నాడు, భర్తను అన్నాడు, ప్రియుణ్ణి అన్నాడు, కాపరిని అన్నాడు, రాజును అన్నాడు. తండ్రిలా ఫలింపచేయటం, భర్తలా అభివృద్ధి చెందించటం, ప్రియుడిలా విస్తరింపచేయటం, కాపరిలా పోషింపబడటం, ఆ పోషణలో భూమిని నిండించటం, మరియు రాజులా రాజ్యం చేయటం. దీస్ ఆర్ ద కనెక్షన్స్. ఈ డాట్స్ని కనుక మీరు కనెక్ట్ చేస్తే బైబిల్లో ఫ్లో అయ్యేటటువంటి ఈ నరేటివ్ ఒక్కసారి గమనించండి. 5 రకాలైనటువంటి ఆశీర్వాదములు, 5 రకాలైనటువంటి వాగ్దానములు, 5 రకాలైనటువంటి రిలేషన్షిప్, సంబంధం ప్రభు మనతో చేశాడు. అయితే ఆయన చేసినటువంటి నిబంధనలో నేను మీకు 3 చెప్పాను.
మోషే వరకు చెప్పాను. 4వ నిబంధన. మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలు, పగటిలో మేఘస్తంభముగా నువ్వు మా మధ్యకు వచ్చావు, రాత్రిలో అగ్నిస్తంభముగా మమ్మల్ని నడిపించావు, నువ్వు రాజుగా మా మధ్యనున్నావు, మేము మీకు ఒక మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నాం, మేము ఇలా ఒక టవర్ కట్టాలనుకుంటున్నాం అనుకుని దావీదు రాజు వెళ్ళి ఆయనను అడిగాడు. ఆయన అన్నాడు, నా కుమారుడి ద్వారా కడతాను అని అన్నాడు. నా కుమారుడి ద్వారా కడతాను. దావీదు అనుకున్నాడు సొలొమోను కడతాడు బహుశా అని అనుకొని సొలొమోను నిజంగానే కట్టడం మొదలుపెట్టాడు. ఆయన కట్టిన తరువాత, ఆ కట్టడం పూర్తయిన తరువాత షకీనా మహిమ దిగి వచ్చింది. కానీ అది ఎంత సత్యమో దానిని మించిన సత్యం, దానిని మించినటువంటి సంపూర్ణత, దానిని మించినటువంటి రూపాంతరము చెందేటటువంటి అనుభవం మన ప్రభు అయిన యేసు క్రీస్తులో 5వసారి నిత్య నిబంధనగా బెరిత్ ఒలాం అని పిలిచారు. బెరిత్ ఒలాం టు నోవా, బెరిత్ ఒలాం టు అబ్రహాం, బెరిత్ ఒలాం టు ఎవరు? మోషే, బెరిత్ ఒలాం టు డేవిడ్, డేవిడిక్ కవెనెంట్ అని పిలిచారు. బెరిత్ ఒలాం ఇన్ అండ్ త్రూ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనుషులందరినీ ఐక్యపరిచేందుకు ఒక నిబంధన చేశాడు. మనుషులందరినీ రూపాంతరము చెందించటం కోసం ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో తిరిగి యేసు క్రీస్తులో తండ్రిగా, భర్తగా, ప్రియుడిగా, కాపరిగా మరియు రాజుగా మన మధ్యకు తనను తాను కనపరుచుకున్నాడు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా మనం ఈ తాడేపల్లిగూడెంలో ఒక సంఘముగా మారాం. ఎందుకు అనంటే వచ్చాం. ఎందుకు అనంటే దానియేలు ఒకానొక సమయంలో ఒక దర్శనం చూశాడు. ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయిని చూశాడు. ఆ రాయి ఇంతింతై మహాపర్వతమైంది. అది మహాపర్వతమై వచ్చి ఎక్కడ పడిందో తెలుసా? తాడేపల్లిగూడెంలో పడింది. అదే మీరు. ఈ ఒక్క నిబంధన మనుషులకు తండ్రిని గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా ప్రజలకు భర్తకు ఉండేటటువంటి లక్షణాలు గుర్తు చేస్తోంది. ఈ ఒక్క నిబంధన ప్రేమ అంటే ఏమిటో మీ ద్వారా ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన మీ ద్వారా కాపరిత్వం అంటే ఏమిటో ఈ ప్రజలకు చూపిస్తోంది. ఈ ఒక్క నిబంధన నిజమైన సుపరిపాలన, రాచరికం ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపించగోరుతోంది. ఆ నిబంధనలో భాగమే ఈ సంఘం. ఈ స్థానిక సంఘంలో భాగమైనటువంటి మీరు ఐక్యత కలిగి చేయవలసినటువంటి పని ఇదే. రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే చెప్తాను మీకు. మెల్లిమెల్లిగా కొన్ని దేవుని వాక్యానికి సంబంధించినటువంటి అంశాలు ఓపెన్ చేసి చూద్దాం. కానీ ప్రభువు ఒకసారి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు, ఎవరైనా మైక్ తీసుకుని తెలుగులో గట్టిగా చదవాలి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. వేరెవరైనా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఎవరికైనా మైక్ ఇవ్వండి దయచేసి. మైక్లో చదివితే అందరికీ వినపడుతుంది. 2 మైకులు లేవా? ఆలోగా తీసిన వారు చదవండి. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 5-6 వచనాలు. అక్కడ కనిపించాలిగా, ఆమెకు కనిపిస్తుందా? పోనీ నేను చదివేనా? చదవండి. కీర్తనల గ్రంథం 68 5-6 వరకు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు
తండ్రి లేని వారికి తండ్రియు, తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయు అయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును, ఆయన చేసినటువంటి నిబంధన ద్వారా ఆయన వాక్యములో ఎలా చేయబోతున్నాడో స్పష్టంగా తన క్యారెక్టర్, తన నేచర్, తన స్వభావాన్ని తెలియచేస్తున్నాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. చదవండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా చాలు తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు మన దేవుడు. కీర్తనల గ్రంథం 82:3. కీర్తనల గ్రంథం 82:3. పేదలకు తండ్రి లేని వారికి న్యాయమును తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. చాలు. న్యాయము చేయటం, విడిపించటం, తప్పించటం, బలహీనులైన వారి పట్ల వారి పక్షంగా నిలబడటం, ఇదే మన దేవుని యొక్క స్వభావం. ఇదే ఆయన కుమారుని యొక్క స్వభావం. ఆయన కుమారుని శరీరమైనటువంటి మన స్వభావము కూడా ఇదే అయి ఉండాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. మనం దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాం అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దేవునికి ఉన్నటువంటి గుణాతిశయములను, గుణ లక్షణములను ప్రచురించువారగుటకు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడిన వారు. పేతురు గ్రంథంలో చెప్పినట్లు, మనల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురం చేయుటకై చీకటిలో నుండి ఆశ్చర్యకరమగు వెలుగులోనికి మిమ్మల్ని ఎలా పిలిచాడు? రాజులైన యాజక సమూహముగా పిలిచాడు. రాజులైన యాజక సమూహం చేయాల్సిన పనేమిటి? విడిపించటం, తప్పించటం, వారి పక్షమున నిలబడటం, వారికి బలమునివ్వటం, వారి తోడుగా నడవటం. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నటువంటి మనుష్యులు చేయవలసినటువంటి మానవత, చూపించవలసినటువంటి మానవత, దేవుని హృదయం యొక్క గుండె చప్పుడు ఏమిటి? చదవండి 17వ వచనం. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును. అది అశ్షూరీయుల యొక్క బలురక్కసి చెట్లకును గత్స పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. 1:7. యెషయా గ్రంథం 1:7. 17. 1:7 అండి. 1వ అధ్యాయం 17వ వచనం. మీ దేశము 17. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. హింసింపబడే వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి. విధవరాండ్ర పక్షముగా వాదించండి. ఇది మన దేవుని గుండె చప్పుడు. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు, 10 చోట్ల కాదు, 1000 చోట్ల ఇదే మాట ఆయన మాట్లాడతాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటివి 3 ప్రధానమైన లక్షణాలు. ఆయన ఎందుకు మనతో వాగ్దానం చేశాడు? ఎందుకు మనల్ని మనుష్యులుగా బ్రతకమంటున్నాడు? ఎందుకు మనతో నిత్య నిబంధన చేస్తానంటున్నాడు? ఆయన కలిగించబోయేటటువంటి, ఆయన
రూపాంతరముగా మనల్ని సృష్టించి నూతన సృష్టిగా ఒక నూతన రాజ్యములోనికి నడిపించినప్పుడు ఉండేవి కూడా మూడు ప్రధానమైన లక్షణాలు. ఒకటి న్యాయము, రెండవది కనికరము, మూడవది దీన మనస్సు. న్యాయము, కనికరము, దీన మనస్సు 5 రకాలుగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. 5 ఆశీర్వాదములతో కూడిన బాధ్యతలను నీకు ఇచ్చాడు. 5 రకాలుగా తన నిబంధనను నీకు చూపించాడు. 3 గుణ లక్షణాలను నీలో కోరుకుంటున్నాడు. 3. మనం మతం కట్టేసుకుని నేనేం తీసుకుని వచ్చి నిన్ను దర్శించాలి, ఒక 1000 పొట్టేళ్ళు ఇచ్చేయినా, నా కొడుకు పుట్టాడు వాడిని ఇచ్చేయినా, ఈ నదులన్నీ తీసుకొని తైలంగా చేసి నీకు ఇచ్చేయినా అని అడుగుతున్నాం. ఆయన అంటున్నాడు, ఇవన్నీ నాకు వద్దు బాబు, అవన్నీ వేరు వేరు రకాలైన దేవీ దేవతలు అడుగుతారు, వాటిని పక్కన పెట్టు. నేను అడిగేది 3. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుడైన యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతున్నాను. ఇది కష్టం అంటారా? చాలా కష్టం. కానీ పిలిచింది మాత్రం ఈ 3. దయచేసి గుర్తుంచుకోండి. తండ్రి లేని జీవితం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి మొహం చూడలేదు. ఐ నెవర్ సా మై ఫాదర్. నేను తండ్రి లేకుండానే పెరిగాను. మా అమ్మే నాకు తండ్రి, మా అమ్మే నాకు తల్లి. మా తాత, మా అమ్మ వాళ్ళ నాయన నాకు తండ్రి స్థానంలో అన్నీ చేశాడు. ఇంటి పేరుతో సహా ఆయనదే. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాలు ఎలా ఉంటాయి అని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. తండ్రి లేని జీవితాలు, తండ్రి లేని కుటుంబాల్లో ఎలా ఉంటుంది అని అంటే, పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నశించిపోతుంది. పిల్లల్లో భద్రత లేకుండా పోతుంది. పిల్లల్లో భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటుంది. పిల్లలు బాస్టన్ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే బాల నేరస్తులు ఎక్కువగా జైల్లో ఉండేది తండ్రి లేని కుటుంబాల నుండే. తండ్రి లేని కుటుంబాల నుంచే ఒక 100 మంది గంజాయికి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అనంటే అందులో 74% తండ్రి లేని వారే అయి ఉంటారు. 14 సంవత్సరాలకు 16 నుంచి తక్కువ సంవత్సరాలలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్స్ అయ్యి అబార్షన్స్ చేసుకుంటున్నారు అనంటే వాళ్ళ సంఖ్య 100 అయితే అందులో 68 మంది తండ్రి లేని కుటుంబమే. ఇదంతా నేను సొంతంగా చెప్తున్నది కాదు, అదొక సర్వే. భారతదేశమైనా పాశ్చాత్య దేశాలైనా ఇవే చెప్తున్నాయి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుంది? 71% మంది హై స్కూళ్ళలో నుంచి బయటపడిపోతారు, అంతకెక్కువగా చదవరు అనంటే దానికి కారణం తండ్రి లేని కుటుంబాలు. ఇక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, అది చదవటం కంటే ముందు ఒక మాట చెప్తాను. తండ్రి లేకపోవటం అనంటే దాని అర్థం తండ్రి చనిపోవటం కాదు. కుటుంబంలో తండ్రి లేకపోవటం, కుటుంబంలో తండ్రి కనబడకపోవటం, తన పని మీద, తన పరిచర్య మీద, తను ఏర్పరచుకున్నటువంటి వ్యాసంగాలలో పిల్లలు లేవకముందే వెళ్ళిపోతాడు. పిల్లలు పడుకున్న తరువాత ఇంటికి వస్తాడు. భార్యకు తెలుసు తండ్రి ఆ భర్త ఏమిటో, పిల్లలకు తెలియదు తండ్రి ఏమిటో. అటువంటి ఇళ్ళు భారతదేశంలో అటువంటి ఇళ్ల కారణం చేత బాల నేరస్తులు పెరుగుతున్నారు. ఇలా తండ్రి అనగా అథారిటీ ఫిగర్, తండ్రి నుంచి దూరమైనటువంటి పిల్లలు 2 రకాలుగా స్పందిస్తారు. 2 రకాలుగా. మొదటిది అగ్రెసివ్, వైలెంట్ అయిపోతారు. చాలా వైలెంట్. ప్రతిదానికి తిరిగి సమాధానం చెప్పడం, ప్రతిదాన్ని ఎదిరించడం, ప్రతిదానిపైన తిరుగుబాటు చేయటం మొదటి ఎక్స్ప్రెషన్. రెండవ స్పందన, వారిలో
పనుల్లో, మీ పరిచర్యల్లో, మీ వ్యాసంగంలో, మీ పిల్లల ఎదుట మీరు కనబడకుండా ఉన్నారా? దిస్ ఈస్ ద రిజల్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఈ పర్యవసానమే మీ కుటుంబంలో చూడబోతున్నారు. పురుషుడు ఇంటికి రాకుండా ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నారు. మా అమ్మ మాకు కావలసినవన్నీ ఇచ్చింది, కష్టపడి మమ్మల్ని పెంచింది. కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో స్పష్టంగా కనిపించింది. నేను వైలెంట్గా తయారైపోయాను. నేను ఒకడిని చంపి చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోతే మా ఊరికి సిఐ, మా అక్క ఆ రోజుల్లో ఎస్ఐ, యాక్చువల్గా సిఐ ప్రమోషన్లో ఉంది. ఆమె వీడు బ్రతికాడు అని తెలుసుకుని వాడికి నాకు కాంప్రమైజ్ చేసి ఇలా చేయొద్దు లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పి ఆ రోజు రాత్రి తండ్రి లేని నేను, ఎప్పుడు తండ్రి కౌగిలిని నేను, తండ్రి ఇచ్చేటటువంటి వెచ్చదనాన్ని తెలుసుకొని నేను ఏ రోజు తండ్రి యొక్క మందలింపు అంటే తండ్రి వద్ద నుంచి ఎలా ఉంటుందో నాకు తెలియదు. తండ్రి వద్ద నుంచి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలాంటి ప్రేమ లేని, మందలింపు లేని, కరెక్షన్ లేని నేను ఒకరోజు ఒక స్వరం విన్నాను. అది సన్నని స్వరం. అది ఆ స్వరం నాకు చెప్తోంది, నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాను. ఈ ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా అమ్మ చెప్పి వెళ్తున్నాను చెప్పి మా ఊరు కడప బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్ వచ్చాను. తిరుపతి టికెట్ కొనబోయి హైదరాబాద్లో ఎవరున్నారో తెలియదు. తర్వాత ఏదో తెలుసుకున్నాం. ఈరోజు ఫోన్ ఉండేది, ఆ రోజు ఫోన్ కావు. హైదరాబాద్లో దిగిన తర్వాత ఫలానా చోట ఫలానా వాళ్ళు మా ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవటం మొదలుపెట్టాను. తండ్రి లేకపోతే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తున్నాను మీకు. కానీ 5 రకాలైన క్వాలిటీస్ మీ ముందుంచాను. ఆయన తండ్రిగాను, భర్తగాను, ప్రియుడిగాను, కాపరిగాను మరియు రాజుగాను